స్టార్ట్ ఇక్కడ స్లోగన్ మీడియా అభ్యర్థులు 100% రిక్రూట్మెంట్ మీడియా అభ్యర్థులతో 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేయించలే. మీడియా అభ్యర్థులతోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 100% వేయించలే. మీడియా అభ్యర్థుల ఐక్యత, మీడియా అభ్యర్థుల ఐక్యత. మాత్రమే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చదువుకున్న వాళ్లకు మెజార్టీ పర్సెంటేజ్ ఉండాలి ఉద్యోగాలు, కానీ ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకు 70% ఏ విధంగా ప్రమోషన్ ఇస్తారు? జాబ్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఇస్తే మరి చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యలు చదివిన వాళ్లకు ఎటుపోవాలి? గతంలో ఆంధ్ర పాలకుల సమైక్య పాలనలో 1960s సర్వీస్ రూల్స్ లో ఆనాడు డిప్లొమా కోర్స్ అనేది లేదు. బీఈడి కోర్సుతోనే స్కూల్ అసిస్టెంట్తో పాటు ఎస్జిటి కోర్సులను నింపేది. ఎస్జిటి కోర్సులు 100% నింపేది బీఈడి వాళ్ళతో. స్కూల్ అసిస్టెంట్ లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చేది. సరే ఎస్జిటి 100% ఇస్తున్నారు కదా, ఆనాడు డైట్ కోర్సు లేదని సరే వాళ్ళకు తొందరగా ప్రమోషన్ ఇవ్వాలనే కోసం అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టు 70% ప్రమోషన్ ఇవ్వచ్చు. మేము అబ్జెక్షన్ పెట్టలే. అప్పుడు ఎవరు కూడా అప్పుడు ఆనాడు 1960s సర్వీస్ రూల్స్ లో 70% ప్రమోషన్ పెట్టినప్పుడు అసలు ఎడ్యుకేషనే సరిగా లేదు, చదువుకున్నోళ్ళే లేరు. హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఆ రోజుల్లో లేనే లేదు. 10th క్లాస్ గతి లేదు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు డిప్లొమా కోర్స్ అనేది ఎస్జిటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎన్సిటి ఏమో మీరు బీఈడి చేసుకోండి గెజెట్ ఇస్తుంది, మీరు ఎస్జిటికి ఎలిజిబిలిటీ ఇస్తామని అంటది. సుప్రీంకోర్టు ఏమో మీరు నాట్ ఎలిజిబుల్ అని అంటది. ఏంది పరిస్థితులు? ఈ వ్యవస్థలు ఏంది? సర్వీస్ రూల్స్ ఏంది? ప్రెసిడెన్షియల్ రూల్స్ ఏంది? ఎన్సిటి ఏంది? ఈ న్యాయస్థానాలు ఏంది? మమ్మల్ని అన్ని వ్యవస్థల మధ్యలో మేము బీఈడి వాళ్ళం స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో ఓన్లీ 30% ఇవ్వడం వల్ల మేము మధ్యలో నలిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం. ఈ అన్ని వ్యవస్థలు మమ్మల్ని చంపుతున్నాయి. మా బీఈడి కోర్సుతో ఉన్న స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ కోర్సులు మొత్తం 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందే. ఎస్జిటి ఛాన్స్ ఎప్పుడు అయితే మీరు ఎలిజిబిలిటీ కాదని అన్నప్పుడు మా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో మా పోస్టులు మాకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందే. ఎవరో పోస్టులు ఎవరో మేము అడుగుతలేము. స్కూల్ అసిస్టెంట్ నుంచి ఏమో జిఎల్కి ప్రమోషన్ ఉండదు, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఎట్లా ప్రమోషన్ ఉంటుందా? ఎంతవరకు కరెక్ట్ ఇది? జిఎల్ ఏమో 90% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, అలా నాన్ టీచింగ్ వాళ్ళకి 10% ప్రమోషన్ ఉన్నది. ఇక్కడ ఏంది ఎస్జిటి వాళ్ళకు ఇక్కడ మాకు ఎస్జిటి ఛాన్స్ ఇవ్వరు. ఛాన్స్ ఇవ్వకుండా ఓన్లీ స్కూల్ హాస్టల్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్లా కనెక్ట్ చేస్తారు? ఇది ఎట్లా ఉండదు అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకోవాలన్నట్టు వ్యవస్థలు అన్ని చేస్తున్నాయి. మమ్మల్ని కడుపు నిండా తిన్న వాళ్ళకు ఇంకా ఫుల్ భోజనం పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని మీరు కంపల్సరీ మమ్మల్ని మా బీఈడి నిరుద్యోగులను అందరికీ పిలిచి చర్చలు పెట్టి మా సమస్యను రాబోయే ఫిబ్రవరి డిఎస్సిలో మాకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అమలు చేసి రేపు డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఇది అమెండ్మెంట్ చేసి ప్రెసిడెన్షియల్ రూల్స్ సర్వీస్ రూల్స్ లో మార్చి మమ్మల్ని 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కండక్ట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. సబ్జెక్ట్ పరంగా చూసుకున్నా మరి అదే విధంగా జిల్లాల పరంగా చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా శూన్యం. మరి ఒక్కొక్క విద్యార్థి వస్తువులు వండుకుంటూ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ తమ యొక్క జీవనాన్ని అస్తవ్యస్తంగా గడుపుకుంటూ 100కి 90 మార్కులు తెచ్చుకున్నా కానీ మరి దీని అందరికీ కారణం గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విచక్షణ రహిత అధికార దాహంతో చేసినటువంటి జీవుల ప్రాబల్యమే ఈ రోజు ఈ యొక్క బాధను అనుభవిస్తున్నాం. అది కాక సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. బీఈడి వారు ఎస్జిటి వారు అరువులు సారు అనేటువంటిది. మరి దాంతో బీఈడి వాళ్ళకు తాడి పట్టు పట్టకపోయింది. మరి మేము ఒకటే విషయం అడుగుతున్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది బీఈడి వారికి ఎస్జిటి అవకాశం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించమని వేలెత్తి కూడా చూపించిన సందర్భం ఉంది. మరి దాన్ని చూసుకుని అయినా కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎస్జిటి 70% ప్రమోషన్ కోటాను తగ్గించి లేదా రద్దు చేసి అయినా పర్వాలేదు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ న్యాయం చేయాలంటే 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి. లేదనుకుంటే మీరు జీవోలు మాట్లాడి చేత కాకపోతే డిఎస్సిలో రాబోయే డిఎస్సిలో ఎస్జిటి వారికి ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిందో అన్ని నియామక పత్రాలు రాబోయే డిఎస్సిలో
అనే ఉద్దేశంతో వేరే ఆధారం లేక ఖచ్చితంగా జాబ్ రావాలని మూల చదివిన మా బీసీడీ కేటగిరీలో 0 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ లో 7 ఉన్నాయి. అంటే ఇంకొక 2 పోస్టులు ఉన్నాయి. అంటే మా కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉన్నా నాకు వచ్చేది. ఇన్ని ఎక్కువ మార్కులు వచ్చినా కూడా రాకపోవడానికి కారణము ఈ 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగడం ద్వారానే ఎస్జిటి పోస్టులకి 70% వెళ్ళిపోవడం, ఎస్జిటి వాళ్ళకి 70% వెళ్ళిపోవడం ద్వారానే ఒక 30% ఉంచడం ద్వారానే నాకు జాబ్ మిస్ అయింది. నాకు కాదు, చాలా మంది కూడా 0.00 తేడాతో ఏజ్ తేడాతో చాలా మందికి జాబ్ మిస్ అవ్వడం జరిగింది. మొన్న మా బిఎడ్ మిత్రులు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. అంటే మా ప్రాణాలతో తిరగాట మాడుతున్నారు. ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారా లేదా? మా పరిస్థితుల్లో ఉండి, మా సిచ్యువేషన్ లో ఉంచి కొంచెం దయతలిచి మా గురించి ఆలోచించండి. మేము ఎన్నో బుక్కులు చదివాము, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాము, ఎన్నో కడుపులు మార్చుకొని పిల్లల్ని వాళ్ళకి వదిలిపెట్టి కోచింగ్ సెంటర్ల నుంచి ఇంకా ఆస్తులు అమ్ముకొని ఎన్నో త్యాగాలు చేసి చదువుతున్నాము. మేము కొన్ని జాబ్ తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకున్నాం, కానీ జాబ్ తెచ్చుకోకుండా ఈ విధంగా రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళతో సమానంగా ఈ విధంగా పిచ్చగాళ్ళు లాగా పోస్టుల గురించి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేము. అది దీపావళి దసరా కానుకగా అందరూ స్పెషల్ బస్సులు పెట్టి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి సన్మానం జరుగుతున్నట్టుగా, వాళ్ళు నోబెల్ ప్రైజ్ పొందినట్టు సన్మానం జరుగుతున్నట్టుగా వాళ్ళకి ఆ రోజు దసరా పండుగ కానుకగా ఇచ్చారు కదా. మాకు ఆ రోజు నిజంగా నిద్ర పట్టలేదు. పాత బట్టలు ఫస్ట్ టైం పాత బట్టలు వేసుకున్నాం. నమ్మండి నమ్మకపోండి, మాకు జాబ్ మిస్ అయిందన్న బాధ. వాళ్ళకి ఇచ్చే అంటే పోస్ట్ ఇక్కడ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ చదివే వాళ్ళకు అన్యాయం జరిగింది. అంటే చదివే వాళ్ళకి నేను కష్టపడి చదివిన 81.57 చూడండి, మాకు 81.57 మార్క్స్ వచ్చినాయి. ఇంత చదివినా కూడా పోస్టులు లేవు. అంటే లక్షలో కొంతమందికి వస్తాయి. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకు మా విలేజ్ లోనే 50 మార్క్స్ వచ్చిన ఎస్జిటి క్యాండిడేట్స్ కి జాబ్ వచ్చినాయి. నాకు వాళ్ళకి డబుల్ మార్క్స్ వచ్చినాయి, 81.57 వచ్చినాయి. మా ఇంట్లో ఏమంటున్నారు, వాళ్ళకి జాబ్ వచ్చింది నీకు రాలేదు అని ఇట్లా ఎత్తి పొడుస్తున్నారు. అంటే వాళ్ళకేం తెలుసు, చదువుకొని వాళ్ళకి ఏం తెలుసు జాబ్ వచ్చిందా రాలేదా అని చూస్తారు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏమైంది ఏంటి పరిస్థితి అని చూస్తారా? అంతే ఉంది. జాబ్ వస్తే వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్, జాబ్ రాకపోతే వాళ్ళు టాలెంట్ లేదు, వాళ్ళకి ఎందుకు పనికిరాదు అంటే చూస్తారు కదా. ఈఎస్సీ నియామకాలు తప్పిదా జరగలేక మాకు రావాల్సిన పోస్టులను మాకు కేటాయించలేరు. 40-50 మార్కులు వచ్చిన ఎస్జిటి వాళ్ళకు, అంటే మాకంటే 10-15 ఇయర్స్ చిన్న వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. మేము మాకంటే ఇప్పుడు లైఫ్ లో ఆల్రెడీ సెటిల్ అయి ఉండాలి ఈ పాటికి, అయినా కూడా మేము పిచ్చలలాగా మా పిల్లల ముందు మా పిల్లలు చదువుతున్నారు, వాటితో పాటు మేము చదువుతున్నాం. మా పిల్లలు అడుగుతున్నారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతాము, ఇంకెప్పుడు జాబ్ వస్తుంది, మీకంటే చిన్నోళ్ళకు వాళ్ళకి ఆర్ట్స్ జాబ్ వచ్చింది, వీళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చిందని అడుగుతున్నారు. మేము ఏమని సమాధానం చెప్పాలి? అంటే మాలో టాలెంట్ లేదా? ఉన్నది, కానీ ఇక్కడ పోస్టులే లేనప్పుడు మేము ఎంత చదివి ఏం లాభము? అంటే డిఎస్సీ అనేది మా కళలానే మిగిలిపోతుంది. మా కళని ఎప్పుడు సాకారం చేసుకోవాలి? మీరు పోస్టులు వేస్తే కదా మా కళ సాకారం అయ్యేది. లేని పోస్టుల కోసము ఒక్కొక్క పోస్టు గురించి 2000-3000 మందిని పోటీ పడుతున్నాం. అంతలో ఎవరు చదవరా? 2-3 చదువుతారా? ఎంతో మంది చదువుతారు. మరి అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను పెంచాల్సిందే. మొన్న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు ఒకసారి. అంటే ఇప్పుడు స్కూల్ టీచర్ గా తరగతి గదిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన సారు, ఒక టీచర్ చనిపోయిందంటే ఎన్ని తరాలు టీచర్స్ ఎన్ని తరాలు వృద్ధి చెందుతాయి. టీచర్ ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, ఎంతో మంది భవిష్యత్తు వృద్ధిస్తుంటారు ఒక టీచర్ చేతిలో. ఒక టీచర్ చనిపోయిందంటే ఒక మంచి టీచర్ చనిపోయిందంటే ఎన్ని తరాలు ఆ విధంగా పోస్టులు ఉన్నాయి, అక్కడ ఖాళీలు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి, కానీ మాకు రాబోతున్న పోస్టులను మాతోనే భర్తీ చేయడం లేదు, బిఎడ్ వాళ్ళతోనే భర్తీ చేయడం లేదు. మాకు 100% పోస్టులు ఉంటాయి, అందులో 70% ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ ద్వారా వెళ్తున్నాయి. 30% మాత్రమే మాకు కేటాయిస్తున్నారు. ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏంటంటే పోస్టుల సంఖ్యను పెంచాలి. మా బిఎడ్ రేషియో ఒకసారి చూసండి, ఎస్జిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బిఎడ్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు. ప్రమోషన్స్ కోటాను తగ్గిస్తే మాకు పోస్టుల సంఖ్య పెరుగుతుంది. మా బిఎడ్ వాళ్ళకి పోస్టుల సంఖ్య పెరుగుతుంది. బాగా చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుంది. ఇక్కడ ఓకే
నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీఈడీ అభ్యర్థుల యొక్క అధ్యక్షతన ఇలా ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున మరి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ బీఈడీ టీచర్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే బీఈడీ టీచర్లలో బీఈడీ చదివినటువంటి విద్యార్థుల నిరుద్యోగులకు 70% ప్రమోషన్లు, అదేవిధంగా బీఈడీ చేసిన వాళ్ళకు 30% ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 6వ తరగతి చెప్పాల్సిన టీచర్ని స్కూల్ అసిస్టెంట్గా 70% ప్రమోషన్లు ఇచ్చి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పాఠాలు చెప్పమంటే పాఠాలు చెప్పగలుగుతారా? దాంట్లో ఎంత పాఠాలు చెప్పడంలో ఎంత వైఫల్యం చెందుతారో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకని చదివిన ఇలా డిగ్రీ చేసి పీజీ చేసి ఐఏఎస్ పోస్ట్ ఇవ్వమంటే ఇస్తారా? ఐపీఎస్ పోస్ట్ ఇవ్వమంటే ఇస్తారా? మరి 6వ తరగతి చెప్పాల్సిన టీచర్ని ఇలా 10వ తరగతి చెప్పమని స్కూల్ అసిస్టెంట్ పోస్టులో 70% ఎట్లా ప్రమోషన్లు ఇస్తారు? కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకని బీఈడీ టీచర్లు చేసిన వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఫుల్గా ఇవ్వండి. అదేవిధంగా బీఈడీ టీచర్లు చేసిన వాళ్ళకు స్కూల్లో వాళ్ళ యొక్క హోదా తగ్గట్టు వాళ్ళ పోస్టులు వాళ్ళకు ఫుల్ ఇవ్వండి, 100% వాళ్ళకి ఇవ్వండి. దాంట్లో బీఈడీ వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులో కూడా బీఈడీలో ఎంత పార్ట్నర్షిప్ ఎట్లా ఇస్తారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా మరి చైర్మన్ రాజేందర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారికి, అదే కమిషనర్ మరి నరసింహారెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఈ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక బయట ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి పుస్తకాలను కొనుక్కోలేక పుస్తక తాకట్లు పెట్టి ఫీజులు కట్టలేక నానా గోసలు ఇబ్బంది పడుతున్నారు బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలే తింటారు, చదువుతారు. ఇలా స్కూల్లో ఒక రిక్షా కార్మికుడు బిడ్డ, ఒక ఆటో డ్రైవర్ బిడ్డ, ఒక కారు డ్రైవర్ బిడ్డలు, ఇలా ఇండ్లలో పని చేసుకునే పిల్లలే ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. మరి వాళ్ళకు కూడా ఇలా డైరెక్ట్ ఒక స్కూల్ టీచర్లు లేకపోతే, పాఠాలు చెప్పే పంతులు లేకపోతే ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు ధీటుగా ఎట్లా ఉంటాయి? ఇలా తెలంగాణ తెచ్చుకునేటప్పుడు నిధులు నియామకాల పేరు మీద ఇలా నియామకాల్లో ఎక్కడ 100% మేము ఫామ్ ఫిల్ చేస్తామన్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు గడుస్తున్నా కానీ స్కూళ్ళు ఒక రిజర్వేషన్ పేరుతోని చాలా ప్రభుత్వ పాఠశాలను తాళాలు వేశారు. ఇలా తండాలకు వెళ్తే, ఎస్సీ వార్డులకు వెళ్తే, బీసీ వార్డులకు వెళ్తే ఇలా ప్రైమరీ స్కూళ్ళు కనుమరుగైపోయినాయి. ఇలా పెద్ద ఎత్తున ఒక గ్రామ పంచాయతీ ఉన్న దగ్గర కూడా 10th క్లాసు స్కూళ్ళు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేయడానికి టీచర్ల భర్తీ ఎక్కడ కొరత లేకుండా వెయ్యాలి. ఇలా పీఈటీ ఉద్యోగాలు లేవు, సరిగ్గా నిర్వీర్యమైపోయినాయి. ఒక డ్రాయింగ్ టీచర్, డాక్టర్ టీచర్లు లేరు, జూనియర్ అసిస్టెంట్ లేడు, సీనియర్ అసిస్టెంట్ లేడు, బెల్లు కొట్టే అటెండర్ కూడా కరువైపోయినాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఎప్పుడైతే తీర్చిదిద్దుతారో అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కళ్ళు మంచిగా చదువుకొని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి విద్యా ప్రణాళికలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ కృష్ణ నేతృత్వంలో బీఈడీ టీచర్ల అధ్యక్షతన మొత్తం సెక్రటరియట్ ముట్టడించడానికి, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా.